Class begin. So today our lesson topic is tenses. Generally, people are saying if you know tenses very well, you can speak English very easily. So, do you think we don't know tenses at all? మనకి టెన్సెస్ తెలియదు అనుకుంటున్నారా? యా మిస్టర్ తానేటి శామ్యుల్ రాజు. ఎస్ సార్ చెప్పండి సార్. టెన్సెస్ వచ్చా మనకి? టెన్సెస్ వస్తా సార్. వచ్చు. సపోజ్ నేను ప్రతిరోజు అన్నం తింటాను, ఎలా చెప్తావు ఇంగ్లీష్లో? హౌ డు యూ సే ఇన్ ఇంగ్లీష్? ఏ టెన్స్ లో చెప్తావు ప్రతిరోజు చేసే పనిని? పాస్ట్ టెన్స్ లో చెప్తావా? ఓకే, ప్రజెంట్. యా, వెరీ గుడ్ శామ్యుల్ రాజు. ప్రెజెంట్ టెన్స్ లో ప్రతిరోజు చేసే పని ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. వెరీ గుడ్. సో జరిగిపోయిన దాన్ని మనం ఏ టెన్స్ లో చెప్తాం? జరిగిపోయిన కాలం, ద టైమ్ విచ్ ఇస్ పాస్ట్. ఓకే, జరగబోతున్న దాన్ని? ఓకే, ఫ్యూచర్ టెన్స్. సో టుడే we see only base form of the tenses. సో సింపుల్ గా డైలీ మనం వాడుకోవడానికి పనికొచ్చే చూస్తాం. ప్లస్ ఈ టెన్సెస్ తోటి డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు యూజ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. డే టు డేలో మనం మాట్లాడుకోవడానికి కావలసిన ఇంగ్లీష్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో లెట్ us share my PPT content. So where is this tenses? I think this boy can mute himself. Tanit Samuel Raju, you can mute now. You are in unmute position. Yeah. So this is our topic, tenses. So sir, అది ల్యాబ్ లో ఎవరు లేరా? So there are some more students, I think. See, this is the system structs when people are getting joining very late. Gandhi Katta. Yeah, again I have to share. So our today's topic is tenses. So it is very easy topic. If you understand tenses very well, you can speak English very easily. So when we look at the tenses, base form, generally if you know the verb, మనకి వెర్బ్ గాని తెలిస్తే యూ కెన్ టాక్ ఈజీలీ. మనకి మిగిలిన ఏమి తెలియాల్సిన పని లేదు. చూడండి వెర్బ్ ఎలా మారుతుందో మనం ప్రతి దాంట్లో గమనిద్దాం. ఇక్కడ గివ్ అనేది ఉంది. ప్రెజెంట్ టెన్స్ లో గివ్, పాస్ట్ టెన్స్ లో చెప్పండి. ప్రెజెంట్ టెన్స్ గివ్ ఉంటుంది. పాస్ట్ టెన్స్ లో ఏముంటుంది వెర్బ్? గివ్ కి సంబంధించి. హలో, ఇది ఆన్సర్ చేయండి. మాట్లాడండి. గివ్స్
ప్రజెంట్ టెన్స్ లో గివ్స్ ఉంటుంది. పాస్ట్ టెన్స్ లో gives, given, గేవ్. వెరీ గుడ్. పాస్ట్ పార్టిసిపల్ gives, పాస్ట్ పార్టిసిపల్ చూడండి ఇక్కడ ఇచ్చాను. పాస్ట్ టెన్స్ లో ఎప్పుడు వెర్బ్ కొంచెం అడ్వాన్స్డ్ అవుతుంది. కొన్నిటికైతే ఈడి పెట్టుకుంటాం, కొన్నిటికి కొంచెం ఫామ్ మారుతుంది. ఇవి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఈడి పెడుతున్నామో రెగ్యులర్ వెర్బ్స్, ఈడి కాకుండా డిఫరెంట్గా రాస్తే అవి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. గివ్, గేవ్, గివెన్. గివెన్ ఈజ్ ఏ పాస్ట్ పార్టిసిపల్. ఇక ప్రజెంట్ పార్టిసిపల్ అంటే గివింగ్, ఇంగ్ ఫామ్ ఉంటే ప్రజెంట్ పార్టిసిపల్. సో పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఉంటుంది. సో మీరు జనరల్గా ఇవన్నీ మాకు గుర్తుండవు సార్ అంటే V1, V2, V3. వెర్బ్ 1 గివ్, వెర్బ్ 2 గేవ్, వెర్బ్ 3 గివెన్. ఈ మూడు వస్తే డెఫినెట్లీ ఇంగ్లీష్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. టెన్స్ కూడా ఇందులోనే ఉంటుంది. గివ్ అంటే ప్రజెంట్ అని, గేవ్ అంటే పాస్ట్ అని, గివెన్ అంటే పాస్ట్ పార్టిసిపల్ అని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మరి ఫ్యూచర్ టెన్స్కి ఏమైనా ఉంటాయా సార్ అంటే ఫ్యూచర్కి ఏమీ ఇలాంటివి ఉండవు. ఫ్యూచర్కి కేవలం విల్ అనేది ఉంటుంది. అది మనం విల్ కనపడితే అది ఫ్యూచర్ అని గమనించవచ్చు. అలాంటి ఇక్కడ చెప్పండి. V1, V2, V3 చెప్పండి. క్లోజ్కి క్లోజ్, క్లోజ్ అన్ని క్లోజేనా? పాస్ట్లో ఎలా చెప్తాం? పాస్ట్ మనం closing. ఓకే. సో ఈడి చేరుస్తాం. ఓకే, క్లోజ్డ్, క్లోజింగ్, చివరిలో క్లోజింగ్ ఇంగ్ ఫామ్ పెడతాం. ఓకే, మనం దాన్నే ఇప్పుడు రాసినట్లయితే మీకు మిగిలిన అర్థమవుతుంది. ఒకటి రాస్తాను. సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే క్లోజ్ అని అంటున్నాడు ఆ అబ్బాయి. సో క్లోజ్, నెక్స్ట్ క్లోజ్డ్, క్లోజింగ్, చివరిలో ఈ కాస్త తీసేసి మనం ఇంగ్ ఫామ్ రాస్తాం. హిట్ చెప్పండి. హిట్ sir. Hitting. No, past. You are telling the continuous tense. ముందు పాస్ట్ చెప్పు. Past sir. హిట్ కి పాస్ట్ ఏంటి? హిట్టెడ్ ఉంటుందా? హిట్స్ ఉంటుంది అనుకుంటా. ఎస్ ఉంటుంది. హిట్స్ ఓకే, అది కూడా ప్రజెంటే కదా. హిట్ పాస్ట్ టెన్స్ చెప్పండి. ఈడి దీనికి పెట్టాం, దీనికి కూడా హిట్టే ఉంటుంది. హిట్టింగ్. ట్రై చెప్పండి. ట్రైడ్. యా, వెరీ గుడ్. విత్ స్టాండ్ చెప్పండి. వితౌట్ స్టాండ్. మీకు స్టాండ్ వస్తే సరిపోతుంది. విత్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి స్టాండ్ చెప్పండి. స్టాండ్, స్టూడ్, స్టాండింగ్. యా, వెరీ గుడ్. పాసింగ్. అంటే మనం ఈడి పెట్టాలా? ఎస్ సార్, ఈడి పెట్టాలి సార్. వెరీ గుడ్. పాస్డ్, పాసింగ్. సో మనకి వస్తే ఆటోమేటిక్గా నాకు తెలిసి పెద్ద కష్టం ఉండదు టెన్సెస్. నెక్స్ట్ స్టే.
స్టేడ్ ఈడి ఎట్టాలి సార్. స్టేయింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో స్టేడ్ ఈడి ఎట్టాలి, పాస్ట్ కి ఈడి ఎట్టాలి, పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఈడి ఎట్టాలి. ఇక స్టేయింగ్. కంటిన్యూస్ టెన్స్ కి మనం స్టేయింగ్ ఇంగ్ ఫామ్ పెట్టుకుంటాం. మీకు సింపుల్ గా ఇంగ్ ఫామ్ ఉంటే అది కంటిన్యూస్ టెన్స్ అని, కాకపోతే అది ఏ కంటిన్యూస్ టెన్స్ తెలియాలంటే దాని ముందు మనం వెర్బ్ ఫామ్ ఈజ్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, వాజ్ ఉంటే పాస్ట్ అని, విల్ ఉంటే ఫ్యూచర్ అని తెలిసిపోతుంది. నెక్స్ట్ బ్రౌజ్ చెప్పండి. బ్రౌజ్డ్. బ్రౌజింగ్. ఓకే, బ్రౌజ్. ఇక్కడ ఈడి పెట్టాలా, ఏం చేయాలి? ఈడి సార్, ఈడిఏ. యా, ఈడి పెట్టాలి. ఇంకా నేను ఈడి అని రాసేస్తున్నాను, ఇక్కడ ఇన్ఫార్మ్ అని రాస్తాను. బ్రౌజింగ్. ఎందుకంటే టైం స్కోర్. సేవ్ కోసం అలా ఈడి రాసేసాను. స్కోర్. ఈడి పెట్టాలా? ఈడిఏ సార్. ఓకే, చివరిలో స్కోరింగ్. ఇన్ఫార్మ్ పెట్టేస్తాం. స్టీల్. స్టీల్, స్టోలెన్, స్టీలింగ్. వండర్ఫుల్. సో స్టీల్ ఒక పాస్ట్కి వచ్చేసరికి స్టోలెన్, స్టీలింగ్. ఎస్ స్టీలింగ్. సో స్టీలింగ్, నైస్, వెరీ నైస్. ఇక స్పెల్లింగ్ చెప్పడం. యా, ఓకే, స్పెల్లింగ్. స్పెల్డ్ ఈడి పెట్టచ్చా? ఈ ఎట్టకూడదేమో సార్. ఈటి చివరిలో స్పెల్డ్ పెడతాం. స్పెల్డ్. సో నువ్వు అన్నట్టు స్పెల్ట్ అనేది ఇక్కడ పెట్టుకొని స్పెల్ట్, SPELT, స్పెల్ట్. ఇక్కడ స్పెల్లింగ్. ఓకే, సో ఇలా మనం చేయగలిగితే వెర్బులకి కనీసం 3 ఫామ్స్. 4వ ఫామ్ ఇంగ్ ఫామ్ అనేది ఎవరైనా పెడతారు, పెద్ద దానికి చేంజ్ అవసరం లేదు. జస్ట్ స్పెల్లింగ్ కొంచెం తేడా ఉంటుంది. అంటే ఏదైనా ఈ అనే అక్షరం ఉంటే ఈ తీసేసి, సపోజ్ చూడండి క్లోజ్డ్ అంటే అక్కడ ఈ ఉంది, ఈ తీసేసి ING రాసాం, క్లోజింగ్. ఆ కామన్ డిఫరెన్స్ మనకు తెలిస్తే చాలు. సో V1, V2, V3 ఇవి కానీ బాగా వస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు. సపోజ్ ఏముంది, మార్కెట్కి వెళ్ళాను, వెళ్ళాను అనేది తెలిస్తే చాలు, ఐ వెంట్ టు మార్కెట్. రేపు వెళ్తాను, ఐ విల్ గో టు మార్కెట్ టుమారో. టుమారో ఐ విల్ గో టు మార్కెట్. ఎలాగైనా వాడచ్చు ఇంగ్లీష్. మోస్ట్లీ మనం ఆబ్జెక్ట్లు వెనక పెడతాం కాబట్టి ఐ అనేది ముందు చెప్పుకుంటాం కాబట్టి ఐ అని చెప్తాం, టుమారో చివరి చెప్తాం. ఇంగ్లీష్లో అలా చెప్తాం. తెలుగులో ఏమవుతుందంటే ముందు మార్కెట్కి నేను వెళ్తాను అనేది, రేపు మార్కెట్కి వెళ్తాం, ముందు రేపు అని వెళ్తాను. ఎస్, తెలుగులో ముందు రేపు అని చెప్తాం, ఇంగ్లీష్లో చివరి చెప్తాం. ఇంగ్లీష్ ఉల్టా అవుతుంది. సో లెట్ us see the next స్లైడ్ కనిపిస్తుందా సార్? పర్ఫెక్ట్ వర్సెస్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్. యా, ఇక్కడ పేరు ఏదైనా కానీ నాకు ప్రోగ్రెసివ్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో, కంటిన్యూస్ అని రాస్తాను. సో కంటిన్యూషన్ టెన్స్ ఇది, continuous tense. So you will see now the difference. So perfect అంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి. తర్వాత మీరు V1, V2, V3 చదివారు కదా, ఆ V3 అనేది వాడాలి. గో, వెంట్, గాన్, ఆ గాన్ అనేది వాడాలి. గో అనేది V1, వెంట్ అనేది గో, వెంట్, గాన్. వెంట్ అనేది V2. ఎస్, ఇది దేనికి వాడతాము అంటే ఇంతకుముందు ఇప్పుడే జరిగినటువంటి పనులకి ఇది మనం వాడతాము. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఇవి ఫిల్ చేసి వెనక V3 కానీ పెట్టామంటే సింపుల్. సపోజ్ చూడండి, నేను ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళానని చెప్పాలి. అంటే ఐ వెంట్ టు మార్కెట్ అంటే అది చాలా టైం, నేను వెళ్ళాను, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. లేదు ఇప్పుడే వెళ్ళొచ్చాను, ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. లేదు ఇప్పుడే భోజనం చేశాను, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. లేదు ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఐ హ్యావ్ జాయిన్డ్ ద క్లాస్ జస్ట్ నౌ. అంటే ఈ మధ్యనే అయిపోయి ఉండాలి ఆ పని.
మీరు గతంలో చేసిన దానికైతే V2 పెట్టుకుంటారు. ఆ వెంటని కానీ అని ఇంక V2 ఏమొస్తే అవి. స్టాండ్కి స్టూడ్ అన్నారు, కానీ రీసెంట్గా అయిపోయండి ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా టైంతో సంబంధం లేదు, రీసెంట్ అంటాం. సో రీసెంట్గా జరిగిపోయిన పనుల గురించి చెప్పాలి అంటే మనం సింపుల్గా హ్యావ్ హ్యాజ్ పెట్టుకొని V3 వాడాలి. మనం ఇది ప్యాసివ్ వాయిస్లో కూడా V3 వాడాము. సో V3 మనకు గుర్తుండి హ్యావ్ హ్యాజ్ పెడితే సరిపోతుంది. ఉదాహరణలు ఇచ్చాను చూడండి. ఈ హ్యాజ్ టేకెన్ ద బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ అంటే హ్యాజ్ ఎందుకు వాడతాం? హీ షీ ఇట్ ఉంటే హ్యాజ్ వాడతాం, మిగిలిన వాటి అన్నిటికీ హ్యావ్ వాడతాం. అంటే ప్లూరల్, ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే హ్యావ్, ఒకరే ఉంటే హ్యాజ్. సపోజ్ హీ అనేవాడు అతను, అందుకే హ్యాజ్. దే అంటే ఎక్కువ మంది, హ్యావ్. దే హ్యావ్ జాయిన్డ్ ద క్లాస్ నౌ. ఓకే, ఇక ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అంటే చూడండి, అదే కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో మనం చూడండి ఈజీగా చెప్పాం. ఇంగ్ ఫామ్ ఉంటుంది, టీచ్ ఉంటే టీచింగ్, ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఓకే, దే ఆర్ ఎందుకు పెట్టామంటే ప్లూరల్, దే ఆర్ జాయినింగ్ ద క్లాస్ నౌ. నౌ యు ఆర్ లిజనింగ్ టు క్లాస్, యు ఆర్, యు ఉంది, ఆర్ ఉంది, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటుంది, యు ఆర్ లిజనింగ్ టు క్లాస్ నౌ. సో రెగ్యులర్గా అప్పుడే జరుగుతున్న పనుల్ని కంటిన్యూస్లో చెప్తాం, అంటే జరుగుతూ ఉంటాయి, మనం ఆపేంత వరకు అయ్యి జరుగుతూనే ఉంటాయి. Now we are listening to online class, we are connecting in online class, he is speaking now, he is listening now. So these are the changes. Present continuous tense కి present perfect tense కి ఇది తేడా. ఇక మనం ఇంకేమున్నాయి సార్? కొన్నిటికి వి ఫార్మ్స్ కనపడవు, మరి అక్కడ హ్యావ్ హ్యాజ్ చూసాం, ఇంగ్ ఫామ్కి సంబంధించి ఈజ్, యామ్, ఆర్ చూసాం, కానీ కొన్ని టెన్సుల్లో ఇవి కనపడవు. సింపుల్, అసలు అవి హెల్పింగ్ వెర్బ్సే ఉండవు. అవేంటి సార్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండిట్లో, మిగిలిన అన్నింటిలో కనిపిస్తాయి. ఈ రెండు టెన్సుల్లో మాత్రం హెల్పింగ్ వెర్బులు ఉండవు. ఉదాహరణకి ఐ గో టు మార్కెట్, ఐ పక్కన ఈజీ యామ్ పెట్టలేదు చూడండి. ఐ యామ్ గో టు మార్కెట్ అనేది ఉండదు. ఉంటే ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ ఉండాలి, లేదా ఐ గో టు మార్కెట్. ఐ యామ్ గో టు మార్కెట్ అనేది చెప్పకూడదు, అది తప్పు. సో యామ్ అనేది ఇంకెక్కడ పెట్టాం. యామ్ పెట్టాము అంటే కంటిన్యూస్ టెన్స్లో వాడాలి, లేదా ఐ యామ్ ఏ స్టూడెంట్ అలా వాడచ్చు. నెక్స్ట్ ఇక చూడండి, పాస్ట్ టెన్స్లో కూడా మనం వాడలేము. ఉదాహరణకి వీ వెంట్ టు మార్కెట్, ఇంకా అక్కడ చూడండి వీక్ పక్కన డైరెక్ట్గా వెర్బ్ వచ్చేసింది, హెల్పింగ్ వెర్బ్ లేదు. సో ఇలాంటి ఈ రెండు టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని మనం లేనప్పుడు, మరి క్వశ్చన్స్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ కావాలి కదా సార్ అంటే వాటికి మనం డూ, డస్ ప్రజెంట్ టెన్స్లోను, డిడ్ అనేది పాస్ట్ టెన్స్లోను మనం హెల్పింగ్ వెర్బ్గా వాడుకుంటాం. ఉదాహరణకి ఇవి మీకు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ప్రజెంట్ సింపుల్లో దే ప్లే క్రికెట్. దాన్ని మనం దీన్ని మనం నెగిటివ్గా చెప్పాలనుకోండి, వాళ్ళు ఆడడం లేదు, ఎలా చెప్తారు? They do not playing cricket. They do not play, they don't play, ఎలా చెప్పినా ఓకే. క్వశ్చన్ చేయాలనుకోండి, వాళ్ళు ఆడుతున్నారా అని అడగాలి, ఎలా అడుగుతారు? Do they play? ఎస్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేనప్పటికీ మనం డూ అనేది పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఆడుతున్నారా అని అడుగుతున్నారు, డూ దే ప్లే క్రికెట్, అది ఎస్ ఆర్ నో క్వశ్చన్. వాళ్ళు ఆడుతున్నారా? సార్ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు సార్? అడగచ్చు, చెప్పు, ఇంకోటి అడుగు, నీ డౌట్. డూ దే అంటే ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అనొచ్చు. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అనేది అది క్వశ్చనే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే మనం జస్ట్ సింపుల్ ప్రెజెంట్లో అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆడుతున్నారా అని అడగాలంటే ఎస్, నువ్వు అడిగింది కరెక్ట్. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ నౌ. జనరల్గా ఏంటి, అరే వాళ్ళు రెగ్యులర్గా ఆడతారా అన్నట్టు అడుగుతున్నావు బయట. అరే వాళ్ళు రోజు ఆడుతున్నారా అని అడగాలనుకో, డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ డే ఆర్ రెగ్యులర్లీ, అలా. ఓకే ఓకే సార్. సో జనరల్గా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఎరా రోజు ఆడుతున్నారా మీరు అనే ఉద్దేశంతో, ఎరే ఆడుతున్నారా మీరు అని అడిగావు. లేదు ఇప్పుడు ఆడుతున్నారా తెలుసుకోవాలంటే ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, ఎస్, నువ్వు వాడింది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అప్పుడు ఆర్ పెట్టాలి. వెరీ నైస్. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ యు నో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్.
సో ఈ తెలిస్తే ఈజీ అయిపోతుంది మనకి. నెక్స్ట్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి? మనకి ఏంటంటే ఈ డూ లేకుండా అడిగేస్తాం. ఏంటి? దే ప్లే క్రికెట్, ఒక క్వశ్చన్ లాగా అడుగుతున్నమాట. దే ప్లే క్రికెటా, అది క్వశ్చన్. మన తెలుగు వాళ్ళు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, ఎరా దే ప్లే క్రికెటా, ఈ చివరిలో క్వశ్చన్ అంటే టా అంటే గట్టిగా అడిగితే క్వశ్చన్ లాగా అడుగుతున్నాం. కానీ సార్ అంతే యాక్చువల్గా డూ పెడితే సరిపోతుంది. డూ దే ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్ సరిపోతుంది. ఒకవేళ ఆడడం లేదా అని అడగాలనుకో, డోంట్ దే ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్, డోంట్ దే ప్లే క్రికెట్. సపోజ్ చూడండి, నువ్వు సిగరెట్ తాగుతావా, డూ యూ స్మోక్. నువ్వు సిగరెట్ You smoke. తాగవా, డోంట్ యూ స్మోక్. అంటే నిన్ను అడగాలనుకుంటున్నాను, ఎరా సిగరెట్ తాగవా నువ్వు అంటే, నేను నా దగ్గర సిగరెట్ ఉంది నీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా అడుగుతాను? నువ్వు సిగరెట్ తాగుతావా, డూ యూ స్మోక్. You smoke నువ్వు cigarette. సిగరెట్ తాగవా అని అడగాలి, డోంట్ యూ స్మోక్. నువ్వు తాగవా. సపోజ్ చూడండి, డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఎరా రోజు వెళ్ళవా, సార్ వెళ్తున్నావా, అలా. ఓకే, ఇది డూ పెట్టడం, డోంట్ పెట్టడం. నెక్స్ట్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, అంటే వాళ్ళు ఏం ఆడుతున్నారు, వాట్ డు దే ప్లే. వాళ్ళు ఏం ఆట ఆడుతున్నారు వాళ్ళు, వాట్ డు దే ప్లే, దే ప్లే క్రికెట్. డైరెక్ట్ క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు డూ ఖచ్చితంగా పెట్టాలి, దానికి ముందు వాట్ పెట్టాలి. వాట్ డు దే ప్లే, డు దే ప్లే క్రికెట్, వాట్ డు దే ప్లే. సో ఇలా ఉంటాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. మీకోసం ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తంటా ఏంటంటే, సింగులర్ సబ్జెక్ట్ ఉందనుకోండి, హీ షీ ఇట్ కానీ, వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఆ చిన్న రూల్ ఉంటుంది, లాజిక్ ఇక్కడ. అది చూడండి, ఇక్కడ అక్కడ దే వచ్చింది, ఇక్కడ షీ వచ్చింది, అందుకని ఎస్ పెట్టడం జరిగింది. షీ రైట్స్ ఏ లెటర్, షీ డజంట్ రైట్ ఏ లెటర్. డస్ షీ రైట్ ఏ లెటర్, వాట్ డస్ షీ రైట్. what does she wrote? వాట్ డస్ షీ రోట్ కాదు, ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి రైటే ఉంచుతాం. షీ రోట్ ఏ లెటర్ అనేది పాస్ట్, ఆవిడ రాసేసింది అని. సో డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇది అర్థమైందా? సార్ ఇక్కడ మీరు చేయండి ఇది. నేను కొన్ని గ్యాప్లు వదిలాను. ప్రజెంట్ సింపుల్ నెగిటివ్ చెప్పండి. హీ లైక్స్ డాగ్స్. ఇక్కడ రెండోది ఏముందో చూడండి, షీ డజంట్ రైట్ ఏ లెటర్. ఇక్కడ హీ లైక్స్ డాగ్స్. he does not like a dog. యా, వండర్ఫుల్. హీ డజంట్ లైక్ డాగ్స్. నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా అడుగుతారు? does he loves dog? యా, వండర్ఫుల్. డస్ హీ లైక్, అప్పుడు He ఎస్ loves. పెట్టకూడదు. ఇక్కడ నేను ఎస్ తీసేసాను చూడండి రైట్ పక్కన. సో డస్ వచ్చినప్పుడు ఇంకా ఎస్ పెట్టం. ఇక్కడ కూడా లైక్ పక్కన ఎస్ పెట్టాం. సో డస్ హీ లైక్ డాగ్స్. డబుల్ హెచ్ క్వశ్చన్, What does she likes? ఇంక చివరిలో ఎస్ పెట్టాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి రైట్ What పక్కన does ఎస్ she like? పెట్టలేదు నేను. చివరిలో ఎస్ పెట్టాం. సో వాట్ డస్ హీ లైక్. ఓకే, దీన్ని చేయండి. షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీడే. నెగిటివ్ చెప్పండి. She does not. యా, షీ డస్ నాట్ గో టు. ఇప్పుడు మళ్ళీ గోస్ పెట్టకూడదు, గో ఎస్ తీసేయాలి. షీ డస్ నాట్ goes to market. గోస్ కాదు, గో అనాలి. Go. పైది కూడా మనం ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ హీ లైక్స్ డాగ్స్. ఇది చెప్పండి, నేను ఆన్సర్ రాస్తాను. హీ డజంట్. not. ఎస్, హీ డజంట్ లైక్ డాగ్స్. అంటే ఇక్కడ లైక్స్ పెట్టకూడదు ఇక, ఎందుకంటే డజ్ వచ్చింది కాబట్టి మనం అది గుర్తుపెట్టుకొని ఎస్ చేర్చకూడదు. నెక్స్ట్ ఎస్ఆర్ నా క్వశ్చన్ అంటే అప్పుడు చూడండి, డస్ he like. యా, మళ్ళీ లైక్స్ పెట్టకూడదు ఎందుకంటే డస్ వచ్చింది. డస్ హీ లైక్ sir. డాగ్స్. ఇది ఒక క్వశ్చన్, అంటే వాడికి కుక్కలు అంటే ఇష్టమా అని అడుగుతున్నాం. ఇక్కడ వాడికి ఏమి ఇష్టం అని డైరెక్ట్ గా అడగాలి. డైరెక్ట్ గా అంటే డబుల్ What హెచ్ does- పెట్టాలి. What does Yes, like? what does He he like. like? he like? యా, వండర్ఫుల్. వాడికి ఏమి ఇష్టం, వాట్ డస్ హీ లైక్. సో అలాంటిదే He like dogs.
యా వాట్ డస్ హీ అతని గురించే కాబట్టి పక్కన కుక్కల పక్కన చూడండి హీ లైక్స్ డాగ్స్ హీ గురించే కాబట్టి నెక్స్ట్ దీన్ని కూడా ఫిల్ చేద్దాం చెప్పండి ఆన్సర్ చెప్తే నేను ఫిల్ చేస్తాను She did not go to market. ఓకే ఇది అంతా ప్రెజెంట్ టెన్సే కాబట్టి మనం గో పెట్టుకుందాం ఓకే షీ డజంట్ Go గో market. టు ద మార్కెట్ గోస్ ఎందుకు పెట్టమంటే ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి Go to the market. ఎవ్రీడే ఇక వెనకుండా అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తాం నెక్స్ట్ ఎస్ఆర్ నో చెప్పండి ఆవిడ మార్కెట్కి వెళ్తుందా Does she go? యా డస్ షీ గో టు ద మార్కెట్ ఇంకా ఎవ్రీడే నేను తర్వాత అది స్కిప్ చేస్తున్నాను ఉన్నట్టే అనుకోండి ఇక్కడ డబ్బు ఆవిడ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి Where is she was gone? ఓకే Where she went. ఇక వెంట అనేది ఉండదు ఇక మామూలు గోనే రాయాలి She go. యా వేర్ డస్ షీ Where గో does she go? Every day. యా వెరీ నైస్ ఎవ్రీడే పైన కూడా ఎవ్రీడే రాయాలి నేను స్కిప్ చేశాను ఇది చూడండి ఇది ప్రజెంట్ సింపుల్ ఇది కూడా మీకోసం ఇంకొకటి ఇచ్చాను దే స్పీక్ ఇంగ్లీష్ నెగిటివ్ చెప్పండి They speak. They does. దే అంటే ఇప్పుడు చూడండి స్పీక్ ఎస్ లేదు కదా ఇక్కడ స్పీక్స్ ఉంటే డస్ పెట్టాలి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు ఇప్పుడు మీరు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు అని ఇంగ్లీష్లో చెప్పాలి దే స్పీక్ ఇంగ్లీష్ సపోజ్ చూడండి ఐ స్పీక్ ఇంగ్లీష్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ సో దీనికి మనం దే డోంట్ అని రాసుకోవాలి దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ కింద వచ్చేయండి ఎస్ఆర్ను వచ్చేయండి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా డూ దే స్పీక్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ పెడదాం ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు డైరెక్ట్గా అడగండి వాళ్ళు ఏమి మాట్లాడతారు వాటి పెట్టుకోండి నెక్స్ట్ సో మీరు వాట్ రాసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి సో వాట్ డూ దే స్పీక్ ఇక మళ్ళీ ఇంగ్లీష్ అని రాయకూడదు సో ఎవరినైనా మీరు ఏం మాట్లాడతారు అని అడగాల్సి వచ్చినప్పుడు వాట్ డు దే స్పీక్ వాట్ డూ యూ స్పీక్ ఓకే డూ దే స్పీక్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరండి దే స్పీక్ ఫ్రెంచ్ దే స్పీక్ ఇంగ్లీష్ సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో అడగాల్సి వచ్చినప్పుడు అడుగుతాం సో ఇక్కడ ఎవరు పిన్ అయ్యారు శామ్యుల్ రాజు అన్పిన్ సో అర్థమవుతుందా హలో యా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే మనం డూ పెట్టుకోవాలి డూ కానీ డస్ కానీ సింగులర్ ఉంటే డస్ అంటే షీ వచ్చినప్పుడు హీ వచ్చినప్పుడు ఇక ఇట్ వచ్చినప్పుడు మిగిలినవన్నీ అంటే ఐ ఉన్నా ఐ డోంట్ అంటాం ఐ డోంట్ స్మోక్ యూ కూడా డోంట్ యూ డోంట్ స్మోక్ దే డోంట్ స్మోక్ ఇంకెవరున్నారు వీ డోంట్ స్మోక్ మనందరం స్మోక్ చెయ్యం వీ డోంట్ స్మోక్ చూసారు కదా నెగిటివ్ వచ్చినప్పుడు డోంట్ పెట్టాలి ఒకవేళ సింగిల్కి అయితే డజంట్ పెట్టాలి అందుకే చూడండి డోంట్ స్మోక్ అని ఉంటుంది ఎందుకని అది మనకు చెప్తున్నాడు కాబట్టి యూ డోంట్ స్మోక్ అని అర్థం అక్కడ బోర్డు మీద ఉన్న ప్రతి లైన్ వార్నింగ్ ఎవరికి అది చదివిన వాడికి అంటే ఏంటి నువ్వు స్మోక్ చేయొద్దని అందుకే యూ తీసేసి డోంట్ స్మోక్ అని రాస్తాడు అంటే యూ ఉన్నట్టు యూ డోంట్ స్మోక్ అని అర్థం సో డోంట్ స్మోక్ ఇక సబ్జెక్ట్ లేదు కదా సార్ డైరెక్ట్ ఎలా రాశాడు సార్ అంటే అది ఎవరు చదివితే వాడే సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ లేకపోయినప్పటికీ మీనింగ్ మనకి అర్థమవుతూ ఉంటుంది డోంట్ స్మోక్ అనగానే అర్థమైపోతుంది ఇంకా డోంట్ త్రో ద లిటర్ ఇక్కడ వేస్ట్ పడేయొద్దు అలా మనకి సింబల్ కానీ తెలిసిపోతుంది ఇంకా ఎక్కడ ఉంటుంది సైలెన్స్
సైలెన్స్ అని ఊరికే ఒక అక్షరం ఉన్నా ఒకసారి చూడండి గో స్లో అని ఉంటుంది రోడ్డు మీద. దట్ మీన్స్ యూ గో స్లో అని. అంటే ఎవడు చదివాడు? నేను. నన్ను స్లోగా వెళ్ళమంటున్నాడు వాడు. యూ గో స్లో అని చెప్తున్నాడు ఆ బోర్డు ద్వారా. కాబట్టి సబ్జెక్ట్ లేకపోయినప్పటికీ అక్కడ వెర్బ్ తోటి మొదలైంది, అది మనకి సంబంధించింది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ వెరీ ఈజీ. ఇక పాస్ట్ టెన్స్ చూద్దాం. సో ఇది కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్ మనం ఇప్పుడు ఫిల్ చేసింది. నెక్స్ట్ పాస్ట్కి వెళ్ళినట్లయితే చూడండి, పాస్ట్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ డస్ అనే గోల్ ఉండదు, అన్నిటికీ డిడ్డే పెట్టేస్తాం. దే ప్లేడ్ క్రికెట్. వాడు క్రికెట్ ఆడారు, క్రికెట్ ఆడలేదు. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. ఇక డజ్ అనేది రాదు, ఇక డిడ్. అన్నిటికీ డిడ్డే పెట్టాలి. క్వశ్చన్ ఇంతకుముందు డూ దే ప్లే క్రికెట్ అన్నాం, ఇప్పుడు డిడ్ దే ప్లే క్రికెట్. ఇక మళ్ళీ ప్లేడ్ అని అనకూడదు ఇక్కడ. చూడండి, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ వెర్బ్ ప్లేడ్ అనేది మళ్ళీ ఇక్కడ ఈడి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు సార్ అంటే, ఆల్రెడీ నువ్వు డిడ్ అనేది ఫాస్ట్ చెప్తుంది కాబట్టి సింపుల్ వెర్బే ప్లే రాయాలి. ఓకే, ఇది మీరు గమనించాలి. ప్లే అనే ఉంటుంది. ఎక్కువ మంది దే డిడ్ నాట్ ప్లేయిడ్ క్రికెట్ అంటారు. ప్లేయిడ్ కాదు, ప్లే. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్, ఎందుకంటే డిడ్ ఆల్రెడీ వచ్చింది. క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు డిడ్ దే ప్లే క్రికెట్, ఇది కూడా ప్లే అనే ఉండాలి. నేను రెడ్ మార్క్ ఎందుకు చేస్తున్నా అంటే మీరు తప్పు చేయకుండా ఉండడం కోసం చేస్తున్నాను. నెక్స్ట్ WH డైరెక్ట్గా అడగాలి, ఏం ఆడారు? వాట్ డిడ్ దే ప్లే. ఇక్కడ కూడా సింగిల్ గానే ఉంటుంది, డిడ్ వస్తుంది. వాట్ డిడ్ దే ప్లే, ప్లేడ్ కాదు. నెక్స్ట్ చూడండి, అలాగే సార్. ఓకే, పర్లేదు సార్, చూడండి. సో పాస్ట్ సింపుల్ టెన్స్. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. షీ వచ్చినా కూడా అదే ఉంటుంది చూడండి. షీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్. డిడ్ షీ గో టు ద మార్కెట్? వెన్ డిడ్ షీ గో టు ద మార్కెట్? అన్నిటికీ డిడ్డే ఉంటుంది. షీ వచ్చినా డిడ్డే. మీరు ఇంతకు ముందు చూడండి, ఇక్కడ కూడా డిడ్డే పెట్టాం, అక్కడ కూడా డిడ్డే. సో నో చేంజ్. ఇక్కడ మీరు చేయండి, నేను కొన్ని మీకోసం వదిలాను. రాజు కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే. ఇక్కడ నెగిటివ్, వాడు రాలేదని చెప్పండి. రాజు డిడ్ నాట్ కమ్ ఉండాలా, కేమ్ ఉండాలా? చెప్పండి. అక్కడ రాజు కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే అని ఉంది. సో రాజు రాలేదు అని చెప్పాలి. రాజు డిడ్ నాట్ కమ్ ఉండాలా, కేమ్ ఉండాలా? గాంధీ. అక్కడ కమ్ ఉండాలా, కేమ్ ఉండాలా? అనితా కొల్లి, టి శామ్యుల్ రాజు, మాధవి. సో రాజు కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. అయితే ఇప్పుడు అతను రాలేదు, నిన్న రాలేదు అని చెప్పాలి. రాజు డిడ్ నాట్ కమ్ ఉండాలా, కేమ్ ఉండాలా? సో ఇక్కడ మనం రాజు డిడ్ నాట్ కమ్ అనే రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనే పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి. రాజు డిడ్ నాట్ కమ్ టు మై హోమ్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ ఎస్ఆర్ నా క్వశ్చన్ చేయండి. స్క్రీన్ కనపడతలేదు సార్. వినిపించడం లేదా? స్క్రీన్ కనపడటం లేదా? ఓ, జస్ట్ ఏ మినిట్. వచ్చిందా? So now you see here,
ఎస్ ఆర్ నో క్వశ్చన్ చేయండి దీనికి. రాజు కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే. Does Raju come yesterday? అప్పుడు డిడ్ పెట్టాలి ముందు. డిడ్ రాజు Did the Raju కేమా కమ్మా? come sir? కమ్, ఎందుకంటే ఆల్రెడీ డిడ్ వచ్చింది కదా. డిడ్ రాజు కమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే. ఓకే, ఇలా రాసేస్తాం, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, రాజు WH క్వశ్చన్ ఎలా అడగాలి? ఇక్కడ మీ ఇంటికి ఎవరు వచ్చారు అని అడగొచ్చు. Who came to your house yesterday? అప్పుడు డిడ్ పెట్టాలి. Who did came? కేమ్ కాదు, డిడ్ వస్తే మళ్ళీ కమ్మే. Come. హూ డిడ్ కమ్ టు యువర్ హోమ్ yesterday? ఎస్. ఇది మనం చిన్న మిస్టేక్ చేస్తుంటాం, ఏంటంటే హూ పక్కన ఇంకా డైరెక్ట్గా హూ కేమ్ టు యువర్ హోమ్ అంటాం. అది కూడా మీనింగ్ వస్తుంది, కానీ ఇంగ్లీష్లో గ్రామాటికల్గా తప్పు ఉంటుంది. చూడండి, హూ కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే అన్న మీనింగ్ అర్థమవుతుంది కదా. తెలుగు ప్రకారం అర్థమవుతుంది, కానీ యాజ్ పర్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఏంటంటే డిడ్ ఉండాలి. హూ కేమ్ టు యువర్ హోమ్ అంటే మీనింగ్ అర్థమవుతుంది, కానీ రిటర్న్ గా అది తప్పు అవుతుంది. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా దాని పక్కనే ఉండాలి ఏదో ఒకటి. సపోజ్ చూడండి, అందుకే హౌ ఆర్ యూ, ఆర్ లేకుండా హౌ యూ అంటే కుదరదు. హౌ ఆర్ యూ లాగానే సపోజ్ చూడు, వాట్ డూ యూ లైక్, వాట్ యూ లైక్ అన్నా కూడా అర్థమైద్ది, కానీ డూ ఉండాలి. వాట్ డూ యూ లైక్, డూ పెట్టాలి. అలాగే వేర్, సపోజ్ చూడు, వేర్ డిడ్ యూ గో, వేర్ యూ గో ఎస్టర్డే అన్న మీనింగ్ అర్థమవుతుంది, కానీ వేర్ పక్కన ఎమ్మటే డిడ్ పెట్టాలి. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, నిన్న ఎక్కడికి వెళ్ళావు. ఓకే, ఈ WH పక్కన టక్కున హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, లేదంటే దాన్ని స్టాండ్ అవ్వదు. కానీ తెలుగు మనం ఏంటంటే వేర్ యూ గో ఎస్టర్డే అనగానే అర్థమైపోతుంది, ఓ ఎస్టర్డే అంటున్నాడు, వేర్ అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు. తెలుగు ప్రకారం ఎక్కడికి వెళ్తున్నావు అంటే పెద్ద టెన్స్ ఏం లేదు కదా. సో వేర్ యూ గో ఎస్టర్డే తగిలిస్తాం, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కానీ ఇంగ్లీష్లో ఆ వేర్ పక్కన డిడ్ రావాలి. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. ఒకవేళ ఈ రోజు అనుకో, వేర్ డు యూ గో టుడే. ఈ రోజు అయితే డూ పెడతాం, ఎస్టర్డే అయితే డిడ్ పెడతాం, మిగిలింది సేమ్ టు సేమ్. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సింపుల్ పాస్ట్ కి డిఫరెన్స్ రాశాను. దే ప్లే క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్. యా, దే డోంట్ ప్లే క్రికెట్, they did not play cricket. దే కాబట్టి డోంటే వాడాలి. డస్ అనేది జస్ట్ సింగిల్ కి కదా వాడతాం, సింగులర్ కి అయితే వాడతాం. ఇక్కడ చూడండి, ఇది ఏం చేంజ్ అవ్వలేదు. చూడండి, జస్ట్ ఇది మాత్రమే చేంజ్ అయింది. ఏంటి? డిడ్ డోంట్. మీరు అది గమనిస్తే ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని నేను బ్లాక్ ఆల్రెడీ ఉంది, ఏం చేయాలి? కలర్, మీకు ఈ కలర్ కనిపిస్తుందా? లేదు సార్, బ్లూ పెట్టింది అది. యా, మీరు చూడండి, ఈ రెండు మాత్రమే మారాయి. did not. మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచోండి. మీకు కావాలంటే ఇది కూడా రెడ్ చేసేస్తాను, మీకు అప్పుడు ఏం మారిందో తెలుస్తుంది. జస్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ కి సింపుల్ పాస్ట్ కి జస్ట్ డూ డిడ్ మారే, ఇంకేం మారదు. అంటే దే డోంట్ ప్లే, దే డిడ్ నాట్ ప్లే. దే డోంట్ స్మోక్, దే డిడ్ నాట్ స్మోక్. ఏం మారదు. ఇక్కడ చూడండి, డూ దే ప్లే క్రికెట్, డిడ్ దే ప్లే క్రికెట్. ఏం మారింది ఇక్కడ? జస్ట్ డిడ్ పెడితే చాలు. ఇప్పుడు అది పాస్ట్ క్వశ్చన్ అయిపోద్ది. సపోజ్ చూడు, డూ యూ ప్లే ఫుట్బాల్ అన్నాను అనుకో, అంటే జనరల్ గా అడిగినట్టు, నువ్వు ఫుట్బాల్ ఆడతావా? డిడ్ యూ ప్లే ఫుట్బాల్ అన్నాను అనుకో, నిన్న ఆడావా అని, లేదా మొన్న ఆడావా, లేదా లాస్ట్ ఇయర్ ఆడావా. డిడ్ యూ ప్లే క్రికెట్ మ్యాచ్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు డూ యూ ప్లే క్రికెట్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ అన్న కదా, అంటే జనరల్ గా తెలుసుకోవాలనుకుంటేనేమో డూ యూ,
సపోజ్ డూ యూ ప్లే ఫుట్బాల్ అన్నాను అనుకో, నీకు వచ్చా అని అర్థం. ఎస్ ఐ ప్లే ఫుట్బాల్ అంటాం. అలా కాకుండా డిడ్ యూ ప్లే ఫుట్బాల్ అన్నాను అనుకో, నువ్వు అడుగుతావు ఎప్పుడు అని అడుగుతావు, అంతే కదా. అప్పుడు నేను చెప్తాను వెన్ డిడ్ యూ ప్లే లాస్ట్ ఫుట్బాల్ మ్యాచ్, అప్పుడు చెప్తావు ఐ ప్లేడ్ ఫుట్బాల్ మ్యాచ్ లాస్ట్ ఇయర్, లేదంటే లాస్ట్ మంత్, 2 months ago అలా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏం చేంజ్ లేదు చూడండి, జస్ట్ డూ మాత్రమే చేంజ్ చేశాడు. వాట్ డూ దే ప్లే, వాళ్ళు ఏమి ఆడతారు. వాట్ డిడ్ దే ప్లే. చూడండి, జస్ట్ డూ డిడ్ మారే, మిగిలిన ఈ క్వశ్చన్స్ అస్సలు మారట్లేదు. కేవలం డూ మారుతుంది, డిడ్ మారుతుంది. ఇంకెక్కడ మారుతుంది సార్ అంటే జస్ట్ వెర్బ్ మారుతుంది. జనరల్గా చెప్పినప్పుడు ప్లే అంటాం, పాస్ట్లో ప్లేడ్ అంటాం. ఇక్కడ డూ పెడతాం, అక్కడ డిడ్ పెడతాం. ఇక్కడ డోంట్ ఉంటే అక్కడ డిడ్ నాట్ పెడతాం. ఇక జస్ట్ సేమ్ టు సేమ్. సో సింపుల్ ప్రజెంట్ వస్తే పాస్ట్ వచ్చినట్టే. ఇక్కడ డోంట్ పెడితే అక్కడ డిడ్ నాట్ పెడతాం. ఇక్కడ చూడండి రెండోది, డూ పెడితే అక్కడ డిడ్ పెడతాం. డిడ్ దే ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్, డిడ్ దే ప్లే క్రికెట్. వాట్ డూ దే ప్లే అండ్ వాట్ డిడ్ దే ప్లే. వేర్ డూ యూ గో, వేర్ డిడ్ యూ గో. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళావు. వేర్ డూ యూ గో, వేర్ డిడ్ యూ గో. వేర్ డిడ్ యూ గో అంటే ఎక్కడికి వెళ్ళావు అని. ఓకే, ఇది అర్థమైందా. అర్థమైంది సార్. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇది కూడా ఏం పెద్ద చేంజ్ ఉండదు. అంటే మీరు అడిగారు కదా ఎస్ వస్తుందని. షీ లైక్ స్వీట్స్. ఇక్కడ ప్లేడ్ కంటే ఆ లైకే ఉంచితే బాగుండేటట్టుంది, ఎందుకంటే పైన నేను ఇప్పుడు దే లైక్ స్వీట్స్ అంటాను. ఓకే, షీ డజంట్ లైక్ స్వీట్స్. షీ డిడ్ నాట్ లైక్ ఇక్కడ దే కంటే షీ ఉంచుదాం. షీ లైక్ అని ఉండాలి. ఓకే, షీ డిడ్ నాట్ లైక్ స్వీట్స్. జస్ట్ డజంట్ ఉంటే డిడ్ నాట్, మిగిలింది ఏం చేంజ్ లేదు. ఓకే, మనం ఇది మాత్రమే మారుస్తున్నాం. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, డస్ షీ లైక్ స్వీట్స్. ఆమెకి స్వీట్స్ ఇష్టమా. ఆవిడ స్వీట్స్ ఇష్టపడిందా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇక్కడ చూడండి, వాట్ డస్ షీ లైక్, ఆవిడకి ఏమి ఇష్టం. వాట్ డిడ్ షీ లైక్, ఆవిడ ఏమి ఇష్టపడింది. అంటే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, ఇదేమో తెలుసుకోవడానికి, ఇది ఆల్రెడీ ఏం తెలుసుకున్నారు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక సింపుల్ ప్రజెంట్ పాస్ట్ అర్థమైందా. సో సపోజ్ నేను సింపుల్ ప్రజెంట్ లో మాట్లాడతాను, మీరు దాన్ని సింపుల్ పాస్ట్ కి తీసుకెళ్తారా. సపోజ్ చూడండి, ఐ ప్లే ఫుట్బాల్ టుడే. ఐ ప్లేడ్ ఫుట్బాల్ yesterday అనండి. yesterday. ఎస్, ఈడి పెట్టినా సరిపోతుంది. థ్యాంక్ యూ. ఐ ప్లేడ్ ఫుట్బాల్. ఐ డోంట్ ప్లే ఫుట్బాల్. I did not. Yes, I did not play football today. Yeah, wonderful man. Do you play football? Did you play football? Yes, did you play football yesterday? Wonderful. What do you play? What did you? Yeah, what did you play? Wonderful, marvelous. ఇంతే ఉంటుంది. సపోజ్ మీరు నన్ను క్వశ్చన్లు అడగండి కొన్ని, మీకు ఒక వెర్బ్ ఇస్తాను. ఏంటంటే సపోజ్ సింపుల్గా ఉండేది తీసుకుందాం. అంటే ఈడీ వచ్చేటట్టు ఉంటే మనకి సింపుల్గా ఉంటుంది. సపోజ్ గో వెంట్ గాన్, తిన్నారా లేదా, రాశారా రైట్, స్పీక్ మాట్లాడారా. నన్ను అడగండి, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా. సపోజ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. I speak English. క్వశ్చన్ చేయండి నన్ను, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా సార్ అని ఎలా అడుగుతావు. డూ పెట్టుకోవాలి ముందు. Did you speak English? ఎస్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ప్రజెంట్, డిడ్ ముందు పెడితే పాస్ట్. అంతే. డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నావు అనుకో, అంటే ఇంతకు ముందు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడం.
జనరల్ గా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అని తెలుసుకోవడం. వెరీ నైస్. yes sir. సపోజ్ ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, క్వశ్చన్ ఎలా అడుగుతావు? And sir, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. don't sir. What did you speak? What did? నువ్వేం మాట్లాడతావు అని ఓకే, అది ఓకే. ఓకే, మీరు ఏం మాట్లాడతారు? వాట్ What did పెట్టుకోండి you ముందు. speak? What did you What? speak? ఎస్, What వాట్ did డు you యూ speak? స్పీక్. మీరు ఏం మాట్లాడారు? పాస్ట్ లో చెప్పండి, మీరు ఏమి మాట్లాడారు. ఏంటి సార్, నాకు అర్థం కాల. ఇప్పుడు మీరు ఏమి మాట్లాడారు అంటే ఎలా అడుగుతారు? వాట్ డిడ్ యు స్పీక్ నౌ? yes, that's all, very nice. What did you speak now? నువ్వేం మాట్లాడావు? ఒకవేళ సపోజ్ నీకు నీకు ఇంగ్లీష్ వచ్చా? డు యు నో ఇంగ్లీష్? దట్స్ ఆల్. నీకు ఇంగ్లీష్ రాదా? ఐ డిడ్ నాట్ నో ఇంగ్లీష్. ఎదుటి వాడిని అడగాలి, అంటే డోంట్ యూ. క్వశ్చన్ అడగాలి సార్, లేకపోతే క్వశ్చన్ అడగాలి. సపోజ్ చూడు, ఇంగ్లీష్ వచ్చా అంటే డూ యూ నో ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాదా అంటే ఇంగ్లీష్ రాదంట. డూ పక్కనే డోంట్ పెట్టాలి. డోంట్ యూ నో ఇంగ్లీష్. డోంట్ నో ఇంగ్లీష్. నీకు ఇంగ్లీష్ రాదా అని. ఓకే సార్, ఆర్ యు నోయింగ్? ఆర్ అని వచ్చినప్పుడు కంటిన్యూస్, ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, ఎందుకంటే అది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. లేదు, సింపుల్ గా అడగొచ్చు. ఎలా అంటే ఆర్ యూ ఏ స్టూడెంట్, ఆర్ యూ ఏ టీచర్, ఎస్ సార్ ఐ యామ్ ఏ టీచర్. అవి కూడా అడగొచ్చు. ఆర్ యు వర్జిన్? You should not ask this question. That's a perfect question asked in Vakil Saab. సార్, అందుకే గుర్తొచ్చింది సార్. మరి అలాంటి గుర్తుంటాయి, అడగొచ్చు. అంటే అప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తాడు? యూ డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్ అంటాడు. ఓకే, బికాస్ we don't like to answer that. వాట్ ఆర్ యు స్పీకింగ్ మ్యాన్? రైట్. కంటిన్యూస్ టెన్స్ లో అడిగినప్పుడు వాట్ ఆర్ యూ స్పీకింగ్ నౌ, I am speaking about tenses. ఓకే, చూడండి, మన దగ్గర పేషెన్స్ ఉండి ఆన్సర్ చేస్తే అది ఎంత టఫ్ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. పేషెన్స్ లేనప్పుడు చిన్న క్వశ్చన్ అడిగినా విసిగించుకుంటాం, ఇరిటేషన్ వస్తుంది. అతను అన్నాడు ఆర్ యూ వర్జిన్ అని, దానికి నేను ఫీల్ అయిపోవచ్చు, లేదా దానికి పాజిటివ్గా తీసుకొని ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఆ పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ మన ఆన్లైన్ క్లాసే కాదు, ఏదైనా సాఫీగా జరిగిపోతుంది. ఓకే, ఇంకా ఆర్ యూ ఏ స్టూడెంట్, మీరు స్టూడెంటా అని అడగచ్చు. లేదా ఆర్ యూ ఏ జాబ్ హోల్డర్, లేదా ఆర్ యూ ఏ స్పోర్ట్స్ పర్సన్, మీరు స్పోర్ట్స్ పర్సనా, మనం ఏదైనా క్వశ్చన్ ఆర్ పెట్టి అడగచ్చు. ఆర్ యూ ఏ ఫుట్బాల్ ప్లేయర్ మిస్టర్ గాంధీ? ఎస్ సార్. ఎస్ సార్ ఐఎమ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్. ఎస్ అంటే సరిపోతుంది, ఇంకా ఆటోమేటిక్ రిపీట్ చేయలేదు. ఐ అండర్స్టాండ్. అండ్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ సార్, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎస్. Did you eat? Did you take breakfast? Yes sir, I speak. Did you take breakfast? I took anal. Took anal sir. Yeah. Take ఇచ్చారు కదా సార్, took anal. Okay. Did you take breakfast morning? Did you take breakfast today? I taken breakfast. I took అంటే సరిపోతుంది. వెరీ నైస్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. కాకపోతే ఫ్యూచర్ టెన్స్కి చాలా ఈజీ. అది నేను కొంత ట్రై చేశాను, చూడండి. ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ ఉంది? ఫ్యూచర్ టెన్స్ చాలా ఈజీ. ప్రజెంట్ టెన్స్ వస్తే ఫ్యూచర్ టెన్స్ వచ్చినట్టు, జస్ట్ విల్ పెట్టుకోవాలి. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఐ ప్లే క్రికెట్ ఉన్న దాని పక్కన విల్ పెడతాం. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. షీ విల్ డ్రైవ్ ఏ న్యూ కార్. షీ విల్ బై ఏ డ్రెస్ నెక్స్ట్ వీక్. అన్నిటికి విల్ పెట్టుకోవాలి అంతే. యూ విల్ సీ మీ టుమారో. క్వశ్చన్ చేయాలన్నప్పుడు విల్ ముందుకు లాగాలి. విల్ యూ సీ మీ టుమారో, వేర్ విల్ యూ సీ మీ టుమారో. చూడండి, ఇక్కడ నేను కంపారిజన్ ఇచ్చాను. షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ డే. షీ విల్ గో టు మార్కెట్ టుమారో. జస్ట్ మీకు చేంజెస్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ గోస్ ఉంటుంది. అంటే ఎవ్రీడే అంటే రేపు అంటే అర్థం సార్. ఎవ్రీడే వచ్చినప్పుడు రెగ్యులర్ గా సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. ఫ్యూచర్ వచ్చినప్పుడు విల్ పెడతాం.
ఎవ్రీడే తీసేస్తాం. అప్పుడు ఈ రోజు ఎట్టాలి సార్ అప్పుడు? షీ విల్ గో టు ద మార్కెట్. సపోజ్ చూడు, ఎవ్రీడే 2 తీసేయచ్చు కూడాను కావాలంటే. ఇలా ఉంటుంది వ్యాపారం. ఓకే, దాని మీనింగ్ అది అనమాట. ఓకే, ఇక్కడ కూడా డజంట్ ఉంటుంది, అక్కడేమో వోంట్ ఉంటుంది. అండర్స్టాండ్? ఇప్పుడు రేపు నువ్వు కాలేజ్కి వస్తావని అడిగాను అనుకో, సపోజ్ విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో, నువ్వేం చెప్తావు? రాను అంటావు. ఎలా చెప్తావు? సపోజ్ విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో, ఆన్సర్ మై క్వశ్చన్. విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో? నో సార్, ఐ విల్ నాట్ కమింగ్. అంటే నువ్వు ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్తున్నావు, అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఐఎమ్ నాట్ కమింగ్ అన్నా సరిపోతుంది, ఐ విల్ నాట్ కమ్ అన్నా సరిపోతుంది. ఓకే, ఐ విల్ నాట్ కమ్, ఐ ఆమ్ నాట్ కమింగ్ టుమారో అన్నా కరెక్టే అది. ఓకే, ఇట్సే ఫాలో అవ్వాల్సిన పని లేదు దీంట్లో. ఐఎమ్ నాట్ కమింగ్ టుమారో సార్ సరిపోతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా మన ఫ్యూచర్ చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ కమింగ్ టుమారో అంటే సరిపోతుంది. ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ టుమారో అన్నా కరెక్టే. అంటే ఫిక్స్ అయిపోయావు నువ్వు మైండ్లో, నేను రేపు వెళ్తున్నాను. ఓకే, నేను రావడం లేదు రేపు. సో అలా కంటిన్యూస్ టెన్స్ లో కూడా మన ఫ్యూచర్ ని చూపించవచ్చు. ఇస్ దట్ ఓకే? ఐ థింక్ సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. కనిపిస్తుందా? హలో, yeah, some network problem arises. We will sort it out soon. Meanwhile, I will explain to you, when you compare the both simple present tense and simple future tense, yeah, is it appearing? Signals cut అయిపోయింది సార్. Yeah, now is it visible? ఇప్పుడు కనిపిస్తుందా? No sir, no sir, no sir, not visible. Not visible. Yes sir, but voice is not. Yeah. Now I will begin. సో మనకి చేంజ్ ఏముండదు. అక్కడైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం డూ పెట్టుకుంటాం, ఇక్కడ వచ్చేసరికి విల్ పెడతాం. సపోజ్ చూడు, డూ యూ కమ్ టు కాలేజ్ రెగ్యులర్లీ, విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో. అక్కడ డూ పెడతాం, ఇక్కడ విల్ పెడతాం, అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఎనీ డౌట్ రిగార్డింగ్ దీస్ టెన్సెస్? మీరు దీని మీద డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో యాక్చువల్లీ ఇన్ ద కంప్యూటర్ ల్యాబ్ వీ హ్యావ్ పవర్ కట్, సో దట్స్ వై సమ్ స్మాల్ what is that, a small gap is there, obstruction. Yes, Mr. Gandhi. Sir, do you have any questions in simple present tense, simple past, simple future usage? సార్ ఇప్పుడు వర్క్ చేస్తాక ఏమంటారు సార్? డూ యూ వర్క్ సార్? డూ యూ వర్క్? ఇప్పుడు ఏదైనా అక్కడ నడుతున్నారు సార్, ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ. ఓకే, ఏమంటారు, ఎలాగా క్వశ్చన్ చేస్తారు సార్ మామూలుగా? ఆర్ యూ టాకింగ్ దేర్, ఆర్ యూ టాకింగ్ విత్ సంబడి ఎల్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ లో అయితేనేమో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అని అడగాలనుకో, ఆర్ యూ టాకింగ్ విత్ సంబడి, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా అని మీనింగ్. ఒకవేళ ఒక నుంచున్నాడు సార్ అక్కడ ఒక మనిషి, అప్పుడు ఏం క్వశ్చన్ చేయాలి సార్? అంటే అతన్ని ఎందుకు నించుకున్నావు అని అడగాలనుకో, వై డు యూ స్టాండ్ హియర్. అంటే అక్కడ నుంచి మామూలు చూస్తున్నారు సార్, వాట్ ఆర్ డూయింగ్ హియర్ అని అడగొచ్చు. అరే నీకు ఇక్కడ ఏం పనిరా అని, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే, ఓకే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అడగొచ్చు. లేదా డైరెక్ట్ క్వశ్చన్ అంటే మనం చూడు, అంటే రెస్పెక్ట్ గా అడగాలనుకుంటేనేమో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ హియర్, నీకు ఏమైనా పని ఉందా ఇక్కడ. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే డైరెక్ట్ గా కొంతమంది ఫీల్ అయిపోతారు, నువ్వేం పనిరా నీకు ఇక్కడ అన్నట్టు ఉంది కదా. ఇండైరెక్ట్ గా మనం ఏం అడుగుతాం అంటే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ హియర్, మీకు ఏమైనా పని ఉందా ఇక్కడ. డూ యూ హ్యావ్
ఎనీ వర్క్ హియర్. మీకేమైనా పని ఉందా అండి అని అనగానే అవునండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ అంటాడు కదా. మీరు అలా కాకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, వై ఆర్ యూ స్టాండింగ్ హియర్ అంటే వాడికి కొంచెం కొంతమందికి ఫీల్ అయిపోతారు, నీకెందుకు నీ ఎక్కడ నిలబడితే అంటారు. ఓకే, Yes, sir. ఇంకా ఎనీ క్వశ్చన్స్? మాధవి, యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. నీకు కూడా ఏదైనా డౌట్లు ఉంటే అడగచ్చు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఎండ్ ది సెషన్. Still there is the mother of Vedasri వాళ్ళ అమ్మ. If you have any questions you can ask. Gandhi also is an expert in tenses. If he also can answer you or I also can answer you. And Anita also. Anita, do you have any questions? Okay, that is today's tenses lesson. I think tomorrow also we have our English class, but 2 to 3 p.m. I think. Tomorrow మధ్యాహ్నం నుంచి ఉంటుంది క్లాసు, మార్నింగ్ లేదు. సో tomorrow we will meet afternoon session 2 to 3 p.m. So thank you very much for your patience listening and continuously you stay tuned to Google Meet. Thank you very much. So we will meet tomorrow. Until then, take care. Bye bye. సార్ ఇంకా క్లాస్ ఉందండి ఇప్పుడు? ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ అయిపోయిందమ్మా. సో ఓకే సార్. the next class will be on tomorrow 2 to 3 p.m. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందమ్మా. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.